రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్న పేదలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నిరంతరాయంగా కృషి చేస్తున్నారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలలో 26 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 22 నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా 304 మందికి 3 కోట్ల 2 లక్షల రూపాయలు అందించినట్లుగా వివరించారు. సంజీవని పథకం ద్వారా వైద్యం ప్రజలకు మరింత చేరువ కానుందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గ్రహించారో లేదు, మందులు కొన్ని కంటే డాక్టర్లు ఇచ్చిన డబ్బుల కంటే ఒక రూమ్ తీసుకుంటే రూమ్కే ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే అవసరం లేకుండా వెళ్ళడం, అక్కడే 5-6 రోజులు ఉండడం, మనకి రెంటలు ఎక్కువగా అయిపోయి చాలా వరకు నష్టపోతుంది. అందుకే ఇప్పుడు సంజీవుని కింద మొత్తం హెల్త్ ప్రొఫైల్ ఉంటే అవసరం ఉంటేనే మీరు హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. అది ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు, చాలా బాగా సక్సెస్ అయింది. అది రాష్ట్రం మొత్తం మీద ముఖ్యమంత్రి గారు చేపడతారు. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నాను, పేదవాళ్ళకి మనం మంచి ఉద్దేశంతో ఇస్తున్నాం. మీరు తెచ్చేటప్పుడు వాళ్ళకి మీరు పైసల వరకు ఖర్చు పెట్టి టీ కాఫీ ఇవ్వాలి తప్ప మనం ఏదో ఉచితంగా 30,000 40,000 లక్ష ఇచ్చామని మళ్ళీ ఆ ఖర్చును కూడా అందులో పెడితే మనకు మంచి కంట చెడ్డ వస్తుంది. కార్యకర్త అంటే చేతిలో 5 పైసలు పెట్టి మనం ప్రజలకు ఉపయోగపడితేనే మనకు ఆ పేరు వస్తుంది. ఏదో మనం చెక్కులు ఇచ్చాం, ఏదో 40,000 ఉచితంగా అచ్చెన్నాయుడు గారు తెచ్చిచ్చారు, ఏదో 3,000 4,000 పోతే నష్టమేది అనుకుంటే మనకు మంచి